ఈ ప్రపంచం చెప్తుంది స్త్రీలు బలహీనులు అని. కానీ బైబిల్ ఒక వేరే కథ చెప్తుంది. కన్నీళ్లతో ప్రార్థించిన స్త్రీలు, భయంతోనైనా ముందుకు వచ్చిన స్త్రీలు, ఒంటరిగా నిలబడిన స్త్రీలు, వాళ్లచేత దేవుడు చరిత్ర మార్చాడు. ఈరోజు అలాంటి స్త్రీల కథలు వినేద్దాం. 1. ఎస్తేరు. ఒక రాజ్యం, ఒక ఆజ్ఞ. మరణం దగ్గరగా ఉంది. ఎస్తేరు ఒక రాణి, కాని ఒక భయం. రాజు దగ్గరకు అనుమతి లేకుండా వెళ్తే అది మరణం. కాని ఆమె వెళ్ళింది. నీవు ఈ సమయమునకు ఈ స్థానానికి వచ్చావు. ఎస్తేరు 4:14. ఒక స్త్రీ ధైర్యం ఒక జాతిని కాపాడింది. 2. దెబోరా. ప్రజలు భయంతో ఉన్నారు. ఎవరూ ముందుకు రావటం లేదు. అప్పుడు ఒక స్త్రీ లేచింది, దెబోరా. ఆమె కేవలం ప్రాఫెట్ కాదు, ఆమె నాయకురాలు. న్యాయాధిపతులు 4:4. దేవుడడిగేది ఒక్కటే, నువ్వు సిద్ధంగా ఉన్నావా? 3. అబీగయేలు. కోపం, యుద్ధం, రక్తపాతం. ఇది జరగబోతున్నది. కాని ఒక స్త్రీ శాంతిగా మాట్లాడింది. 1 సమూయేలు 25:33. ఆమె మాటలు ఒక యుద్ధాన్ని ఆపాయి. 4. హన్నా. ప్రతిరోజు బాధ, ప్రతిరోజు కన్నీళ్లు. ఆమె ఎవరితో చెప్పింది? దేవునితో. ఈ బిడ్డ కొరకు నేను ప్రార్థించితిని. 1 సమూయేలు 1:27. నీ కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడు. 5. మరియా. ఒక చిన్న అమ్మాయి, ఒక పెద్ద పిలుపు. నీవు రక్షకుని తల్లి అవుతావు. ఆమె భయపడలేదు. ఆమె ఇలా అంది, ప్రభువుని దాసురాలిని నేనును. లూకా 1:38. ఒక అవును చరిత్రను మార్చింది. 6. మరియా మగ్దలీనా. ఆమె గతం చీకటి, ప్రజలు తిరస్కరించారు. కాని యేసు ఆమెను మార్చాడు. యోహాను 20:18. మొదటగా పునరుద్ధానాన్ని చూసింది ఒక స్త్రీ. 7. రూతు. అన్నీ కోల్పోయింది, దేశం, కుటుంబం. కాని ఒక నిర్ణయం తీసుకుంది, నీ దేవుడు నా దేవుడు. రూతు 1:16. ఆ నిర్ణయం ఆమె భవిష్యత్తును మార్చింది. ఈ స్త్రీలు పర్ఫెక్ట్ కాదు, కాని వారు విశ్వాసం వదల్లేదు. ఈరోజు దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు బలహీనురాలు కాదు. నువ్వు దేవుని చేతిలో ఒక శక్తి. నీ కథ కూడా చరిత్రలో నిలవొచ్చు. ఈ వీడియో నీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మెసేజెస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.